ఈరోజు గుండె నిండా గుడిగంటల సీరియల్లో ప్రభావతి మీనాని మండపానికి వెళ్లకుండా ఆపుతుందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. గుండె నిండా గుడిగంటల సీరియల్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు వాళ్ళ నాన్నగారు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెక్కువ వర్క్ చేయాల్సింది కదా, ఎక్కువ మనీ వస్తాయని ప్రభావతి అన్ని వెంటనే ఇంకా బాలు అన్నాడు. ఏంటి ఏంటి అని చెప్పి వెళ్ళి ప్రభావతితో నేనే మాట్లాడుతున్నాడు. ఇంకా నేనేమన్నాను, నేనేం అనలేదు కదా అని చెప్పి ప్రభావతి అంటుంది. నేనేం అనలేదు కదా అని చెప్పి ప్రభావతి సరదాగా బాలుని ఒక గుద్దు గుద్దుతుంది. ఇంకా బాలు అంటాడు, ఇంకోసారి గుద్దుంటే నా గుండెకాయ నిమ్మకాయలాగా బయటకు వచ్చేసేదేమో అని చెప్పి బాలు అంటాడు. ఇదేదో మనోజ్ గారిని ఒకటి కొట్టుంటే వాడెప్పుడో బాగుపడేవాడేమో అని చెప్పి బాలు ప్రభావతితో అంటాడు. ఇంకా మీనా వాళ్ళ మావయ్యని అడుగుతుంది, వీళ్ళిద్దరు గొడవ చూస్తుంటే మీకు స్కూల్లో పిల్లలే గుర్తొస్తున్నారా మావయ్య గారు అని చెప్పి మీనా అడుగుతుంది. అంతే కదమ్మా అని చెప్పి ఆయన అంటారు. ఇంకా అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల రంగా అంకుల్ వచ్చి ఏంటి అందరూ నవ్వుకుంటున్నారు అని చెప్పి ఆయన అడుగుతారు. ఈ లోపల బాలు అంటారు, ఏంటి మీ అర్థం, మా అమ్మ ఉంటే మా నాన్న నవ్వడనా అని చెప్పి సరదాగా అంటారు. ఈ లోపల ఆయన వచ్చి కూర్చోండి అని చెప్పి ప్రభావతి, అన్నయ్య రండి కూర్చోండి అని ప్రభావతి చెబుతుంది. తర్వాత మీనాని కాఫీ తీసుకురమ్మని చెప్పి బాలు వాళ్ళ నాన్నగారు చెప్తారు. ఇంకా బాలు ఏంటి మామ నిన్ను చూసి చాలా రోజులు అయింది అని చెప్తాడు. తర్వాత ఒక పని మీద వచ్చాను అని చెప్తారు. ఏంటి ఆ పని చెప్పు మామ చేస్తాను అంటాడు బాలు. అంటే ఏమీ లేదు, సుందరిని తీసుకురావాలి అని చెప్పి చెప్తాడు. ఇంకా బాలు సరే తీసుకొస్తాను అని చెప్పి అంటాడు. ఇంజనీరింగ్ అయిపోయింది సుందరికి అని చెప్పి చెప్తాడు. ఈ లోపల బాలు పెద్దగా అయిందా అని చెప్పి ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అది మీనాకి కొంచెం నచ్చగా బాలుని గిచ్చుతుంది. ఇంకా బాలు నేను స్మార్ట్గా రెడీ అయ్యి నేను సుందరిని తీసుకురావడానికి వెళ్తున్నా, సుందరి ఓ సుందరి అని చెప్పి మీనాని కాసేపు ఉడికిస్తాడు బాలు. ఇంకా సుందరిని తీసుకురావడానికి బాలు హాస్టల్కి వెళ్తాడు. అయితే సుందరి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే రెగ్యులర్గా ఎలా కలుస్తావు అని చెప్పి తను అడుగుతాడు. సుందరి నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా కలుద్దాం అని చెబుతుంది. ఈ లోపల బాలు వచ్చి సుందరిని చూస్తూ ఉంటాడు. సుందరికి బాలు కనిపించి కారు దగ్గరికి వెళ్తుంది. బాలు సుందరి కారులో వెళ్తుండగా సుందరి అడుగుతుంది, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు బావా అని. సంవత్సరం అవుతుంది అని చెప్తాడు బాలు. అయితే సుందరి నాకు చెప్పలేదేంటి బావా, చెప్తే నేను చేసుకునేదాన్ని కదా అని చెప్పి సరదాగా అంటుంది. చంకలో పెట్టుకొని తిరగనా అని చెప్పి బాలు అంటాడు. ఏం బావా నేను ఇంకా చిన్నపిల్లలాగానే కనిపిస్తున్నానా అని చెప్పి అడుగుతుంది వాళ్ళ బావని. ఇంకా మీనా వంట చేస్తూ ఉంటుంది. ఈరోజు చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది కదా, పూల్ని బండిలో ఎక్కించి తీసుకెళ్ళండి అక్క అని చెప్పి తను తెలిసిన వాళ్ళకి చెప్తుంది. అయితే ఈ లోపల బాలు వస్తాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మీనా వంట త్వరగా పూర్తి చేసి డెకరేషన్ హాల్కి వెళ్ళాలి అని చెప్తుంది. ఇంకా మీనా మీరు ట్రిప్కి వెళ్ళండి, నేను నా పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్ళాలి అని చెప్తుంది. బాలుని పంపిస్తుంది. ఈ లోపల ప్రభావతికి చింతామణి కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత ఏం చేస్తుంది మీనా అంటే డెకరేషన్ హాల్కి వెళ్ళటానికి చూస్తుంది అని చెప్తుంది ప్రభావతి. తర్వాత మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా అని ప్రభావతిని అంటుంది చింతామణి. ఇంకా చింతామణి ప్రభావతితో సంపాదిస్తుందన్న గర్వం పెరిగిపోతుంది. అలా జరిగితే ఏమవుతుందో మీకు తెలుసు కదా అని అంటుంది చింతామణి ప్రభావతితో. ఇంకా ప్రభావతి అంటుంది నేను చూసుకుంటా అని ఫోన్ కాల్ పెట్టేస్తుంది. ఇంకా ప్రభావతి మనోజ్ని శృతిని త్వరగా తిని బయలుదేరండి, తిన్నది చాలే వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఇంకా మనోజ్ ఏమైంది అమ్మకి అని అంటాడు మనోజ్. ఇంకా తర్వాత రవి శృతి వాళ్ళు కిందకి కూడా వస్తారు. వచ్చిన తర్వాత బాలు వాళ్ళ నాన్నగారు స్కూల్కి వెళ్తున్నా అని చెప్తాడు. ఈ లోపల ప్రభావతి ఎక్కడికి అని అంటుంది. స్కూల్ ఉంది కదా అని చెప్తారు. సరే బయలుదేరండి త్వరగా వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఈ లోపల మీనా పిలిచి ఆగండి క్యారేజ్ బాక్స్ ఇస్తున్నా అని చెప్పి అంటుంది. క్యారేజ్ బాక్స్ ఇచ్చిన తర్వాత బయలుదేరుతారు. తర్వాత శృతి వస్తుంది. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇంకా రవి పైనే ఉన్నాడు, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు అని చెప్తుంది శృతి. అయితే మీనా ఉండండి టిఫిన్ వేసి ఇస్తాను అని చెప్పి అంటుంది రవికి. అవును వదిన ఆకలేస్తుంది, 2 దోశలు వేసి ఇవ్వవా అని చెప్పి అంటాడు. అయితే ప్రభావతి ఈ లోపల ఏంటి అక్కడ వెళ్ళేది హోటలే కదా, అక్కడ 4 రకాలు ఉంటాయి, వెళ్ళి తినరా అక్కడ అని చెప్పి అంటుంది ప్రభావతి. అప్పుడు దాకా ఆకలితోనే ఉండాలా అని చెప్పి అంటాడు రవి.
ఉండ్రా నేను వేస్తాను దోశలు అని చెప్పి బాలు వెళ్ళి వేస్తాడు దోశలు. బాలు రవి కోసం దోశలు వేస్తూ ఉంటాడు. ఈ లోపల మనోజ్ నాకు ఒక ఎగ్ దోశ అని చెప్పి అంటాడు. ఇంకా బాలు నేను ఎత్తిగేసి కొడతాను అని చెప్పి అంటాడు. ఈ లోపల మనోజ్ వాళ్ళ వైఫ్ నేను వేస్తాలేండి అని చెప్పి అంటుంది. ఈ లోపల ప్రభావతి వచ్చి మనోజ్ని చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రభావతి మనోజ్తో అంటుంది, ఈరోజు ఏ వారం అని అడుగుతుంది. అయితే మనోజ్ బుధవారం అని చెప్పి అంటాడు. బుధవారం గుడ్డు తినకూడదంట అని చెప్పి ప్రభావతి మనోజ్తో అంటుంది. ఎందుకు తినకూడదు అని మనోజ్ అడుగుతాడు ప్రభావతిని. బుధవారం ఎగ్ తింటే మీ మావయ్య గారు నీళ్ళలోకి వచ్చి నిన్ను పీడిస్తాడా అంట. ఫస్ట్ నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి ప్రభావతి మనోజ్ని అంటుంది. అయితే మనోజ్ అంటాడు, రోజు తినమంటావు కదమ్మా అని చెప్పి అంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్తావా నన్ను మెడబెట్టుకుని గెంటేయమంటావా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇంకా మనోజ్ వాళ్ళ వైఫ్ మీకు కావాలంటే బయట తిందురు పదండి లేకపోతే గెంటీసేలాగా ఉన్నారు అని చెప్పి అంటుంది మనోజ్తో. ఇంకా బాలు రవి కోసం దోశలు వేస్తూ ఉంటాడు. అయితే రవి ఇంకా శృతి కిచెన్లోకి వచ్చి ఏంటన్నయ్య మీరు దోశలు వేస్తున్నారా అని బాలుని అడుగుతాడు. ఈ లోపల శృతి మీనా నువ్వు టిఫిన్ చేసావా అని అడుగుతుంది. చేసావా అని అడిగా, చాలా సంతోషం అని అంటాడు బాలు. వెళ్ళి నేను వేస్తాను ఉండండి అని చెప్పి మీనా అంటుంది. అయితే బాలు అంటాడు ఏమీ అక్కర్లేదు నువ్వు టిఫిన్ చేయి అని చెప్పి బాలు మీనాకి చెప్తాడు. అయితే ప్రభావతి ఇదంతా విని మీ ప్రేమ తగలయ్యా అని చెప్పి ఇది వెళ్ళరేంటి త్వరగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంకా ప్రభావతి రవి త్వరగా తిని వెళ్ళిపో అని చెప్పి అంటుంది. శృతి ఎందుకు మీరు ప్రెజర్ పెడుతున్నారు అని అంటుంది ప్రభావతిని. అప్పుడు ప్రభావతి అంటుంది దాన్ని వెళ్ళకుండా ఆపాలి కదా అని చెప్పి అంటుంది ప్రభావతి. ఈ లోపల బాలు ఎవరిని వెళ్ళకుండా ఆపాలి అని చెప్పి అడుగుతాడు. ప్రభావతి అంటుంది హోటల్లోకి వెళ్తాడు కదా రవి, అక్కడ ఉన్న జనాలు హోటల్ నుంచి బయటికి వెళ్ళకుండా ఆపాలి కదా అది చెప్తున్నాను అని అంటుంది ప్రభావతి. ఇంకా రవి అంటాడు ముక్కు ఎక్కడుందో చూపించమంటే ఊరంతా తిప్పి చూపించినట్టు ఉంది నువ్వు చెప్పేది అని చెప్పి అంటాడు రవి. ఇంకా రవిని శృతిని పంపేదాకా ఊరుకోలేదు. ఇంకా వెళ్ళిపోమని చెప్పేస్తుంది ప్రభావతి. తర్వాత బాలు మీనా కోసం టిఫిన్ వేసిచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం త్వరగా తిను అంటాడు. ఇంకా ప్రభావతి ఇదంతా విని ఎక్కడికి రా కలిసి వెళ్ళేది వంట పూర్తయ్యాకే వెళ్ళేది నువ్వు వెళ్ళిపో అని చెప్పి బాలుకి చెప్తుంది. ఇంకా బాలు త్వరగా వంట పూర్తి చేసి వచ్చేసే అని చెప్పి మీనాకి స్టార్ట్ అవుతాడు. ఇంకా ప్రభావతితో వెళ్ళేటప్పుడు వంట చేసే వస్తుంది పీకల దాకా తిను అని చెప్పి ప్రభావతికి చెప్పి బయలుదేరతాడు బాలు. ఇంకా ప్రభావతి మీనా పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకుని ఎక్కడ ఎదిగిపోతుందో అని చెప్పి ఆలోచించి నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తా అని చెప్పి అనుకుని మీనాని వెళ్ళనీయకుండా ఆపటానికి తన చేయి పెయిన్ వస్తున్నట్టు తిమ్మిరెక్కిపోయింది, చాలా పెయిన్ వస్తుంది అమ్మమ్మో అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా మీనా ఏమైంది అని అడుగుతుంది. మీనా అడుగుతుంది ఎప్పటి నుంచి ఇలా ఉంది నేను గమనించనే లేదు, ఎంత సడన్గా వచ్చింది ఏమైంది అని అడుగుతుంది మీనా ప్రభావతిని. ఎప్పుడు కొంచెం ఉంటుంది ఈసారి చాలా ఎక్కువ వచ్చింది అమ్మమ్మో అయ్యో అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇంకా మీనా అంటుంది బాలుకి కాల్ చేస్తాను ఆయన వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు అని చెప్పి అంటుంది. వాడికి ఎందుకు కాల్ చేసేది, వాడు వస్తే ఉన్న చేయి కూడా ఇరుక్కొడతాడు అని చెప్పి ప్రభావతి అంటుంది. హాస్పిటల్కి మరి వెళ్ళాలి కదా అత్తయ్య అని చెప్పి మీనా అంటుంది. హాస్పిటల్కి ఎందుకు, ఇది ఎప్పుడు నాకు రోజు ఉండేదే, ఫస్ట్ నేను వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, నన్ను తీసుకెళ్ళి కొంచెం లోపల పడుకోబెట్టు అని చెప్పి అంటుంది ప్రభావతి. ఇంకా బాలు అంటుంది కూర్చోపెట్టిన తర్వాత నేను మావయ్య గారికి ఫోన్ చేస్తాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అయ్యయ్యో ఎందుకు ఇప్పుడు ఆయనకి కాల్ చేస్తున్నావు, ఆయన ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు, ఆయన ఎందుకు టెన్షన్ పెడతావు అని చెప్పి ప్రభావతి మీనాతో అంటుంది. ఇంకా ప్రభావతి వద్దు అని చెప్పి అంటుంది. మిమ్మల్ని ఇలా బాధతో చూస్తుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య గారు అని చెప్పి మీనా అంటుంది. అయితే ఇలా చెయ్యి, నాకు ఒక ఐస్ గడ్డ తీసుకొచ్చి చేతికి మసాజ్ చేయి, పొద్దున్నుంచి సాయంకాలం వరకు గంటకి చేతికి వేడి నీళ్ళతో ఇలా అద్దు, అప్పుడు తగ్గిపోతుంది అని చెప్పి అంటుంది ప్రభావతి మీనాతో. ఇంకా మీనా ఆలోచిస్తుంది సాయంకాలం వరకు నాకేమో పెద్ద పని ఉండిపోయిందే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మీనా. నేను ఎలాగైనా డెకరేషన్ చేయడానికి వెళ్ళటం కుదరట్లేదే, ఇలా అయితే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఇది ఇలా కాదు తెలివిగా ఆలోచించాలి అని చెప్పి బాలుకి కాల్ చేసి నేను వీడియో కాల్లో చెప్తానండి అంతా జాగ్రత్తగా చేద్దాం, దేవుడి మీద భారం వేసి మంచిగా చేద్దాం అని చెప్తుంది మీనా. మీనా వాళ్ళ అత్తయ్య గారికి తన సూప్ తాగించిన తర్వాత కాపురం పెడుతుంది. కాపురం పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియో కాల్లో చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీనా బాలుకి.
ఈరోజు ఎపిసోడ్లో ఇలా జరుగుతుంది. రేపటి ఎపిసోడ్ గురించి ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.